త్రినయని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నువ్వు చెప్పిందెందుకో నాకు నమ్మాలనిపించడం లేదు. ఆ పెళ్లి ఆగిపోవడం నిజమే కాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ పెళ్లి కొడుకు మోసగాడు అని తేలింది. అప్పటికే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడట. ఆ పెళ్లి ఆగిపోయినందుకు అందరూ చాలా ఆనందపడ్డారు. అవును కదా, మా వదిన చేసిన పని వల్ల పెళ్లి ఆగిపోవడం ఏంటా అనుకున్నాను. వదిన, నువ్వు చేసే పని వల్ల ఎవరికైనా మంచి జరుగుతుంది గానీ చెడు జరగడం అనేది కల్లో మాట. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అమ్మ నైని, నీలో ఉన్న ఆ గొప్పతనాన్ని గుర్తించే నా కొడుకు పట్టుబట్టి మరీ నీకు విశాల్కి పెళ్లి చేశాడు. నువ్వెక్కడుంటే అక్కడ ఆ చోటు ఆనంద నిలయం అమ్మా. ఈ నలుగు పెట్టే కార్యక్రమంలో కొందరి గుండెలు నలిగిపోతున్నట్టున్నాయి. పాపం. నైని, ఇప్పుడు నీది పై చేయయుండొచ్చు, కానీ రేపు జరగబోయే పెళ్లిలో ఖచ్చితంగా నీ మీద పై చేయి నేనే సాధించి తీరుతాను. విశాల్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వు చూస్తూ ఉండు. మిగిలిన వాళ్ళు కూడా నలుగు పెట్టేస్తే మంగళ స్నానం పూర్తి చేద్దాం. విశాల్, విక్రాంత్, పరసు, మీరు వెళ్ళండి. మంగళ స్నానం స్టార్ట్ చేయాలి. వెళ్ళు విశాల్, వెళ్ళు. కానివ్వండి. జెస్సీ, నువ్వు కూర్చో. వదిన, నువ్వు నలుగు పెట్టు. ఏ హాస్, నువ్వు కూడా. వద్దులే, వెళ్ళండి. నిన్ను పట్టుకో. త్రినయని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.